ఉన్న వాళ్ళందరూ ఒక రకమైన అదృష్టానికి నోచుకున్నారు. వాళ్ళు తల్లి వంట భార్య వంట తిన్నారు. ఇప్పుడు కుర్రాళ్ళకి పట్టిన మహాయోగం అంటే ఏమిటంటే అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆర్డర్ పెట్టేవాళ్ళే ఉన్నారు. నాకు బిర్యానీ పెట్టుకుంటున్నా, నీకేం పెట్టమంటావు అంతే. హైదరాబాదులో అయితే అంతే. ఇంకా మెదక్లో ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ హైదరాబాదులో దంపతులు కాపురం చేయరు, స్విగ్గీ జొమాటోలో కాపురం చేస్తారు. వాళ్ళకి మళ్ళీ ఇద్దరు సంతానం ఉంటారు, ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో అని. వీడు జొమాటో కదా అందుకని. పావుగంటకు ఒకడు వస్తున్నాడు మా అపార్ట్మెంట్కి, స్విగ్గీ జొమాటో వాడు. పావుగంటకు ఒకడు. మొన్న ఎందుకో ప్రయాణం ఉండి తెల్లారగట్ట 3:30కి లేచాను దంపతులం. 3:30కి మేము ఆవిడ బయటకు వచ్చేసరికి కింద స్విగ్గీ జొమాటో వాడు కనబోరు. నీ ఇల్లు బంగారం కానీ 3:30కి ఎవడో పిలుస్తున్నాడు. ఎవడో వీడి కర్మ కాలింది, వాడి కర్మ కాలింది. 3:30. దీనివల్ల ఏంటంటే గేట్ ఎప్పుడూ తీసే ఉండాలి. లిఫ్ట్ దగ్గర మనిషి ఉన్నా ఉపయోగమే లేదు. వాచ్మెన్ డ్యూటీ ఏం చేస్తాడు? ఇది పైవాడు ఎవడో ఆర్డర్ ఇచ్చాడు, కిందవాడు వస్తున్నాడు, వీడు ఏం పట్టుకుపోతాడో తెలియదు. ఎవడని